అన్ని భాషల్లోనూ అభిమానుల్ని సంపాదించుకున్న మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ వృషభ. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లో విడుదలైన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే అవాక్కవుతారు. సూపర్ స్టార్ మూవీకి ఈ స్థాయిలో కలెక్షన్లంటే ఘోర అవమానం అంటున్నారంతా. ఇంతకీ వృషభ టాక్ ఏంటి? కలెక్షన్లు అంత తక్కువ ఎందుకొచ్చాయి? ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని భాషల వారి నుంచి అభిమానుల్ని సొంతం చేసుకున్న అరుదైన నటుల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. సహజమైన నటన, సింపుల్ బాడీ లాంగ్వేజ్, ఎలాంటి పాత్రలో అయినా లీనమయ్యే స్టైల్ స్పెషల్ గుర్తింపును తీసుకొచ్చాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మోహన్ లాల్కు సినిమా అంటే కంటెంట్ ఉండటం ఖాయం అనే నమ్మకం కూడా ఉంది. అందుకే మోహన్ లాల్ మూవీ అంటే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి ఉంటుంది. లేటెస్ట్గా క్రిస్మస్ కానుకగా వచ్చిన మూవీ వృషభపై కూడా అవే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలకి ముందున్న బజ్ విడుదల తర్వాత లేదు. పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. వృషభ మూవీ విడుదల వరకు ట్రైలర్, టీజర్కి విశేష స్పందన వచ్చింది. మోహన్ లాల్ పవర్ఫుల్ పాత్రలో చూపిస్తున్నారనే ప్రచారము జరిగింది. నందకిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాగిణి ద్వివేది హీరోయిన్గా నటించింది. సమర్జిత్ లంకేష్, నయన్ సారిక మరొక పేరుగా నటించారు. ఇంకా చాలా నటినట్లే ఉన్నారు. అయితే నటుల పరంగా కాకుండా స్టోరీ ఆధారంగా వృషభ హిట్ అవటం ఖాయం అనుకున్నారు. డిసెంబర్ 25 మలయాళం, తెలుగులో సినిమా విడుదల చేశారు. కానీ థియేటర్లో ఆశించిన స్థాయిలో స్పందన లేదు. మొదటి రోజు ట్రేడ్ వర్గాలకే ఆశ్చర్యానికి గురయ్యారు. వృషభ మొదటి రోజు కేవలం 70 లక్షల రూపాయలకు సెట్ కలెక్షనే వచ్చింది. మోహన్ లాల్ కెరియర్లో ఇది అతి తక్కువ కలెక్షన్లని చెప్పొచ్చు. మలయాళ వెర్షన్ నుంచి కొంత పర్వాలేదు, 46 లక్షల రూపాయలు రాగా తెలుగులో 13 లక్షలు వచ్చాయి. హిందీలో పరిస్థితి మరింత దారుణం, కేవలం 2 లక్షలు మాత్రమే వచ్చింది. ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లపై తీవ్రంగా ప్రభావం పడింది. కథా కథనంలో బలహీనతలు, సినిమాకు మైనస్ అనే టాక్ వచ్చింది. ఈ టాక్తో వీకెండ్లో పుంజుకుంటుందనే ఆశ కూడా లేకుండా పోయింది. రివ్యూలు అనుకూలంగా లేకపోవడంతో సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. తెలుగులోనూ అంత మంచి స్పందన లేదు. అన్ని భాషల్లోనూ అపారమైన క్రేజ్ ఉన్న మోహన్ లాల్కి వృషభ ఇలాంటి షాక్ ఇచ్చింది ఏంటనే డిస్కషన్ కూడా జరుగుతోంది. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ సినిమాలో విషయం లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు అన్న విషయం మరొకసారి రుజువైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.